ఒక్క ఉద్యోగం ఒక్క జీతం కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఒకే ఆధారిత ఐడెంటిటీ, వేర్వేరు ఉద్యోగి కోళ్లు, రెండు ప్రభుత్వ జీతాలు, ప్రభుత్వ ఖజానాకే కన్నవ్వేసేలా సాగిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్లో ఉద్యోగాల డేటాను క్రాస్ చెక్ చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒకే ఆధారిత ఐడెంటిటీ ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు వ్యక్తులు లేదా ఒకే వ్యక్తి రెండు చోట్ల అక్రమంగా వేతనాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. నుంచి జూన్ వరకు 3 నెలల పెరోల్ డేటాను ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పరిశీలించింది. ఈ పరిశీలనలో 40 అనుమానాస్పద ఆధార్ నెంబర్లతో సుమారు 80 మంది ఉద్యోగుల వివరాలు గుర్తించినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ఉద్యోగికి నెలకు 1.50 లక్షల నుంచి 5 లక్షల వరకు వేతనాలు చెల్లించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల్లో కలిపి 40 మంది డబుల్ శాలరీలు తీసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ జాబితాలో అత్యధికంగా పోలీస్ శాఖలోనే 17 కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా పొందిన వారిపై కేవలం శాఖాపరమైన చర్యలతో సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. తప్పుడు సమాచారం ఇవ్వటం, వాస్తవాలను దాచటం, ఫోర్జరీకి పాల్పడటం, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయటం వంటి చర్యలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమంగా తీసుకున్న జీతాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని ఆదేశించింది. ఇక్కడితో ఆగలేదు. ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కలెక్టర్లు, DDOలు, ఆయా శాఖాధిపతుల తమ పరిధిలోని ఉద్యోగుల జీతాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. అక్రమ జీతాల చెల్లింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసి అవసరమైన చోట FIR నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన కేసులు, రికవరీ చేసిన మొత్తాలు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలపై అనుమానాలు, బోగస్ ఉద్యోగుల అంశాలు చర్చకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగాల పెరోల్లోనూ ఇలాంటి డూప్లికేషన్ బయటపడటం ప్రభుత్వ ఉద్యోగాల డేటా వెరిఫికేషన్, పెరోల్ నియంత్రణ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతుంది. పూర్తి స్థాయి విచారణ నివేదిక వెలువడిన తర్వాతే ఈ వ్యవహారంలో అసలు అక్రమం ఎంత, బాధ్యులు ఎవరు, ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది అన్నదానిపై స్పష్టత రానుంది.